హాయ్ అండి. హలో! అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో, ఇదొక మినీ వ్లాగ్ అనుకోండి. మా ఫ్రెండ్స్‌నైతే నేను చాలా మంత్స్ తర్వాత మీట్ అయ్యా అనమాట. సో, అక్కడక్కడ కొంచెం కొంచెం క్లిప్స్ అనేవి నేను యాడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. సో, మనం లైఫ్‌లో ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా కూడా మన ఫ్రెండ్స్‌ని మీట్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తది. అన్నీ మర్చిపోయి వాళ్ళతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తే అసలు మన స్ట్రెస్ మొత్తం పోతది. సో, వైజాగోళ్ళం కదా! డెఫినెట్‌గా బీచ్‌కి వెళ్ళకుండా ఎలా చెప్పండి. కానీ బీచ్‌కి వెళ్ళే ముందు ఆకలేస్తుందని చెప్పి దగ్గరలో ఏ కేఫ్ ఉంది అని చూస్తే డెజర్టినో అని చెప్పి ఒక కొత్త కేఫ్ అయితే ఇక్కడ ఓపెన్ చేశారండి. సో, ఈ కేఫ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ మైదా ఫ్రీ పాస్తా అండ్ పిజ్జా అయితే ప్రిపేర్ చేస్తారంట. ఆల్సో ఇక్కడ తయారు చేసిన మిల్క్ షేక్స్ కానీ, థిక్ షేక్స్ కానీ, ఐస్ క్రీమ్ యూజ్ చేయకుండా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక యూనిక్ టేస్ట్ అయితే వచ్చిందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ బాగుంది. ఆల్సో ఇక్కడ ఇండోర్ అండ్ అవుట్‌డోర్ సీటింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ యాంబియన్స్ కూడా డీసెంట్‌గా ఉంది. ప్రైస్ కూడా ఓవర్ ప్రైస్‌లో ఏమి అనిపించలేదు. నార్మల్‌గానే ఉంది. ఇంకా ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే నాన్ వెజ్ మాత్రం ఉండదండి. నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు డెఫినెట్‌గా. కానీ వెజ్‌లో మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మేమైతే పన్నీర్ పిజ్జా, ఐస్ క్రీమ్, థిక్ షేక్, మిల్క్ షేక్, పొటాటో ఫింగర్స్, చిల్లీ గార్లిక్ ఫ్రైస్ ఇవన్నీ ట్రై చేసాము. మీరు కూడా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. మేము ట్రై చేసినవన్నీ కూడా చాలా బాగున్నాయి. డీసెంట్‌గా అనిపించింది టేస్ట్ కూడా. సో, నాకు తెలిసి చాలా వరకు ఎందుకొస్తారు ఈ కేఫ్‌కి అంటే ముందు బీచ్ ఉంది కదా! బీచ్‌లో ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ, కాఫీ తాగుతూ, లేదు అంటే థిక్ షేక్ తాగుతూ, ఐస్ క్రీమ్ తింటూ ఆ ఫీలింగే వేరు. సో, మీరెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే వెళ్ళి ట్రై చేయండి. కానీ ఒక్క డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనం ఆర్డర్ చేసిన ఫుడ్ ఒక 30-40 మినిట్స్ తర్వాత అయితే తెచ్చారండి. ఈలోపే చాలా ఆకలేస్తుంది. సో, అదొక్కటి కొంచెం ఓపిక, పేషెన్స్ ఉన్నవాళ్ళైతే పర్వాలేదు. లేదు అంటే కొంచెం కష్టం. మనకి ఆల్రెడీ ద్వారకా నగర్‌లో ఈ అవుట్‌లెట్ అయితే ఉంది అండి. ఇప్పుడు ఆర్‌కే బీచ్‌లో కొత్తగా పెట్టారు. సో, ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే ఈ అవుట్‌లెట్‌కి అయితే వెళ్ళండి. యాంబియన్స్ కూడా బాగుంది. ఇంకో థింగ్ ఏంటి అంటే రిపబ్లిక్ డే ఆఫర్స్ అయితే ఇక్కడ నడుస్తున్నాయండి. రిపబ్లిక్ డే రోజు ఓన్లీ థిక్ షేక్ మాత్రం రూ. 76 అనమాట. ఏ థిక్ షేక్ మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా ఓన్లీ రూ. 76. సో, ఆ రోజు హాలిడే కాబట్టి ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా నియర్ బై డెజర్టినో కేఫ్‌కి అయితే ట్రై చేయండి. మీకు మంచిగా ఆఫర్స్ అనేవి ఉంటాయి. ఆల్సో మనం ఎలాంటి మూడ్‌లో ఉన్నా, ఏమున్నా, మనం బాధగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, ఏ ఫీలింగ్‌లో ఉన్నా కూడా మనకి బీచ్‌కి మాత్రం డెఫినెట్‌గా వెళ్ళాలి. సో, మేము కూడా అలానే వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అక్కడ నియర్ బై ఉడా పార్క్ ఉంది కదా! ఉడా పార్క్ అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ కొంచెం టైం ఉంటే కైలాసగిరి వెళ్ళి కొంచెం అక్కడ సైక్లింగ్ ఇవన్నీ పెట్టారు అని చెప్పి తెలిసింది. సో, అక్కడికి వెళ్ళి కవర్ చేద్దాం అనుకున్నాం కానీ టైం లేదు. సరే అని చెప్పి నియర్ బై ఉడా పార్క్ ఉంది కదా అని చెప్పి ఉడా పార్క్‌కి వెళ్ళాము. మేము వెళ్ళినప్పటికే అక్కడ చాలా పిక్నిక్స్ ఏవో అవుతున్నాయి. ఎవరి వైబ్‌లో వాళ్ళు ఉన్నారు అక్కడైతే. సో, మేము కూడా అంతేలెండి మా వైబ్‌లో మేమున్నాము. ఈ ఉడా పార్క్ చాలా చిన్నప్పుడు వచ్చామండి. నేనైతే మా డ్యాడీతో వచ్చాను. మళ్ళీ ఇదే రావడం. సో, అమ్మాయిలకి ఏముంటదండి క్వాలిటీ టైం అంటే చక్కగా ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఫ్యూచర్ అప్డేట్స్ ఏంటి, ఏం కొనుక్కున్నాము, శారీ ఏంటి, జ్యువెలరీ ఏంటి ఇవే కదా కొంచెం ఎక్కువ మాట్లాడుకుంటాము. ఫ్యూచర్ ఏంటి. సో, ఇవన్నీ అయితే మేము మంచిగా మాట్లాడుకొని టైం స్పెండ్ చేసామండి. మేము యాక్చువల్లీ కాలేజ్ ఫ్రెండ్స్ అనమాట. కాలేజ్‌లో బాగా ఆ మెమరీస్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకొని అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో, మనకి ఎప్పటినుండో ఇక్కడ బోట్ రైడింగ్ ఉన్నది తెలిసిందే కదండీ. మేము ఈ మండు టెండలో వెళ్ళి చేసాము. బాగుంది. మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే పెడలింగ్ చేశారు. నేనైతే చక్కగా వెనకాల కూర్చొని ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ తీశాను. సో, ఇద్దరే కదా చేయాలి. నేను చెయ్యను అని కాదు గానీ మా ఫ్రెండ్స్ చేశారంతే. నేనైతే మధ్యలో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేశాను. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇది వ్లాగ్ అనను గానీ నా ఫ్రెండ్స్‌తో నాకొక బెస్ట్ మెమరీ అనొచ్చు. సో, అన్ని వ్లాగ్స్ కోసమే కాదు గానీ మెమరీస్ కూడా చేసుకోవచ్చు. మీరెవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.